సార్ సార్ అన్న అన్న నువ్వు డిస్టర్బ్ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇంకొకటి ఈరోజు అయ్యప్ప స్వామి పండుగ కూడా ఆ అయ్యప్ప స్వామికి అయితే అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు మంచి రోజులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు చెప్పాడు అన్న మనం ఏం చెప్పాలి, కార్యకర్తల గ్రామంలో ఏం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ ఇందిరమ్మ తల్లి ఇక్కడ నుంచి మొదటిసారిగా ఎంపీగా గెలిచి ప్రధానమంత్రి అయ్యి ఈ ప్రాంతంలో సంగారెడ్డి కాదు మెదక్ జిల్లాకు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఇక్కడనే పక్కనే మన సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ లో ఆర్టీసీ ఫ్యాక్టరీ పెట్టింది ఇందిరమ్మ తల్లి. ప్రతిదానిగా మా జగన్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా జగన్ ప్రభుత్వం ఇంకోటి ఈ సంగారెడ్డి ప్రాంతంలో ఐఐటి హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత మా జగన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి చెప్పాలి. ఇప్పుడు మన ప్రజా పాలన నడుస్తుంది, ప్రజా ప్రభుత్వం నడుస్తుంది, ఇందిరమ్మ పాలన నడుస్తుంది. ఈ 100 రోజులలో 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు పెట్టి 5 గ్యారెంటీలు నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పేద ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు సంక్షేమ పథకాలు పెట్టారు. అక్కలు చెల్లెలు అన్న ఇంతకుముందు ఎప్పుడు ఆర్టీసీ ప్రయాణం చేస్తుంటే ఉచిత బస్సు ఉచితంగా బస్సు ఎంత రాలేదాకా మన బిడ్డ కాలేజీకి పోతుంటే బస్ పాస్ లేకుండా ఉచితంగా బస్సులో ఎందుకు రాలేదా? అదేవిధంగా 200 కరెంట్ యూనిట్లను కూడా ఉచితంగా జీరోకి ఇస్తున్నారు కదా. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచుతున్నారు కదా. రానున్న ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయినాక కూడా అన్నట్టు రైతులకు 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, ఎందుకంటే గతంలో కూడా మన ప్రాంతంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ తల్లి మన ఎస్సీ సోదరులకు బీసీ సోదరులకు అందరికీ కూడా అసెంబ్లీ ర్యాంక్ ఇచ్చిందా లేదా ఇందిరమ్మ తల్లి గుర్తు చేసుకోవడం ఒకసారి ఇచ్చిందా లేదా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందా లేదా? మన ఆ తల్లికి మనం కూడా మనం ఇయ్యాలి కానీ సోనియా గాంధీ మన తెలంగాణ ఇచ్చింది. రాహుల్ గాంధీని ఒక్కసారి మనం ప్రధానమంత్రి చేయాలా లేదా? మన బాధ్యత ఉందా లేదా? ఉందా లేదా? మనమందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి దీవించి నన్ను పార్లమెంట్ పంపిస్తే నేను రాహుల్ గాంధీ ఉండి ఈ ప్రాంతాన్ని మీ నాన్నమ్మ అక్కడ నుంచి ప్రధానమంత్రి అయితే ఆ ప్రాంతం నుంచి నన్ను ఎంపీగా వెదగిన ప్రజలందరూ పంపించారు. మీ ఆశీస్సులతోటి అక్కడ నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్రంలో నిధులు అన్ని కలిసి తీసుకొచ్చే సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ సభాధ్యక్షులు మా తండ్రి సమానులు జగ్గారెడ్డి అన్న గారికి, ఎందుకంటే జగ్గారెడ్డి గురించి మీకు అందరికి తెలవాలి. నాకు జగ్గారెడ్డి సంబంధం ఒక తండ్రి సంబంధం, శివపార్వతుల సంబంధం, మా అమ్మ దేవరమ్మ జగన్న. ఎందుకంటే నేను 2004లో అన్న ఎమ్మెల్యే ఉంటుండే అన్నపడి టీజేఆర్ యుఎస్ఏ అని ఒక పెట్టుకొని నేను అన్న ఫాలోవర్ గారు తిరుగుతుండి అప్పుడు వార్డ్ నెంబర్ ఉండి అన్న ఫాలోవర్ ఉండి ఈరోజు అన్న ఆశీస్సులతోటి ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఇంద్రమ్మ పరిపాలించిన ప్రధానమంత్రి అయిన అభ్యర్థిగా నాకు ఒక అవకాశం కల్పించిన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ఖర్గే సార్ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, దీపాదాస్ మోషి గారికి, ముఖ్యంగా మా అన్న కుసుమ్ కుమార్ అన్న గారు మాకు ఎప్పుడు తోడుండి జగన్కు నాకు భుజం తట్టే వ్యక్తి కుసుమ్ కుమార్ అన్న గారికి, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారికి, అదేవిధంగా మా డిసిసి ప్రెసిడెంట్ నిర్మలా అక్క గారికి, అదేవిధంగా నర్సాపూర్ మా మెదక్ డిసిసి ప్రెసిడెంట్ అజయ్ గౌడ్ గారికి, ముఖ్యంగా ఈ ఆర్గనైజ్ చేసిన మా అన్న అంజన్న ఎంపీపీ అంజన్న గారికి, అనంత కిషన్ శెట్టి గారికి, గద్దర్ చైర్మన్ గారికి, రఘుగౌడ్ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల గారికి, రామరెడ్డి గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, షకీల్భాయ్ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ కు, రాజన్నకు సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ కు, సత్తన్న సరస్పేట్ టౌన్ ప్రెసిడెంట్ కు, గుచ్చిరాములు సంగారెడ్డి మండల్ ప్రెసిడెంట్ గారికి, సిద్ధన్న గారికి సరస్పేట్